హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఇక మనకి ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర అయితే స్టార్ట్ అవబోతుంది. మాకైతే గోదావరికంలో మినీ జాతర చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే చాలా క్లీన్ చేసేసారు, అక్కడ చెట్లు అవన్నీ అవన్నీ పీకేశారన్నమాట. ఇప్పుడైతే సమ్మక్క సారలమ్మ జాతర మనకి రాబోతుంది కాబట్టి మనకైతే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేయబోతున్నారు. ముందు ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసారు. ఎవరో చాలామంది అయితే ఉన్నారు, ఎందుకంటే షాప్స్ పెడతారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్ళి అయితే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. బట్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ షాప్సే పడుతుంది మనకి. ఇదైతే రోడ్డు, మెయిన్ రోడ్డు. మనకి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర రావాలంటే ఈ రోడ్ మీదకి వెళ్ళి అయితే మనం రావాలి. ఈ పక్కన ఉన్నంతా క్లీన్ చేసేసారు, మొత్తం గడ్డి. అంతకుముందు ఇవైతే వసతి గృహాలు, మనకి బట్టలు మార్చుకోవడానికైతే అవైలబుల్గా ఉన్నాయి. అంతకుముందు వర్షంలో ఇదంతా మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడన్నమాట కొబ్బరికాయ అవన్నీ అయితే అమ్ముతారు, మనకి దొరుకుతాయి. ఇది గోదావరి గంగ బ్రిడ్జి. ఇక్కడైతే పెద్ద శివుడు ఉంటాడు, ఎంత బాగుంటాడంటే శివుడు మై ఫేవరెట్ గాడ్. ఇక్కడైతే గంగమ్మ తల్లి కొత్తగా కట్టిండ్రు ఈ గుడి, చాలా బాగుంది. చూడండి మన శివుడు ఎలా ఉన్నాడో, చాలా బాగుంటాడు, నా ఫేవరెట్ గాడ్ అన్నమాట. మనకు వచ్చి సమ్మక్క సారలమ్మ జాతరలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు కాలు పెడదామంటే కూడా అస్సలు సందు ఉండదు. ఇక్కడ కూడా చాలా క్లీన్ చేశారు, మనకి బోట్ అవైలబుల్గా ఉంది. మనం బోట్లో కూడా ఏం చక్కగా గంగ బ్రిడ్జ్లో అయితే ఫుల్గా తిరగవచ్చు. నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది బోటు చూడంగానే. నాకు చాలా ఇష్టం బోట్ ఎక్కడం అంటే, కానీ పబ్లిక్ నిండితే కానీ బోట్ వెళ్ళదంట. అందుకే మేము అయితే తిరిగి వచ్చేసాము. ఇక్కడైతే ఎలా ఉంది ఏంటి అని చెప్పి షూట్ చేద్దామని ఒకసారి అయితే వచ్చాము. అంత క్లీన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అయితే కొంతమంది వస్తున్నారు, కొంతమంది వచ్చి అయితే స్నానాలు, గంగ స్నానం అయితే చేసి ఇంటికి వెళ్తున్నారు. చూడండి శివలింగం. ఇదైతే బోటు ఎంత బాగుంది కదా, నేనైతే ఖచ్చితంగా ఎక్కుతాను. ఇదైతే పైన ఉంది బ్రిడ్జి, మెయిన్ రోడ్డు అది. చాలా వెహికల్స్ అయితే వెళ్తాయి అటు నుంచి. ఇదంతా క్లీన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే ఫుల్గా చూడండి. సో సమ్మక్క సారలమ్మ జాతర అయితే మాకు గోదావరికనిలో చాలా బాగా జరుగుతుంది. అప్పుడైతే అసలు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఆ రోజు కూడా నేను షూట్ చేసి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఈ వీడియో పూర్తిగా చూడండి.
ఈ గుడి అయితే గంగమ్మ తల్లి గుడి. ఇక్కడికి చాలామంది వచ్చి అయితే కొబ్బరికాయలు కొట్టేసి మొక్కులు అప్పచెప్పి అయితే వెళ్తారు. మా ఆయన చూడండి బోట్ అతనితో ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాడు, మీరు కూడా చూడండి. అన్న ఈ బోటు రోజుకి ఎన్నిసార్లు తిప్పుతారన్న? రోజు 2-3 రౌండ్లు తిరుగుతుంది. అంటే పబ్లిక్ని బట్టి హాలిడేస్ అప్పుడు ఎక్కువ తిరుగుతుంది, అప్పుడు మామూలప్పుడు 2-3 తిరుగుతుంది. మరి ఇప్పుడు సమ్మక్కల సీజన్ వస్తుంది కదా, మరి పబ్లిక్ ఉన్నది ఏమన్నా? ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ బాగుంటుంది సమ్మక్కలప్పుడు. దాదాపుగా రికామ్ ఉండదు, బోటు బాగా నడుస్తుంది. దానికి మేము గట్టి తెప్పించుకోవాలి, గట్టి తెప్పించుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఒకటే బోట్ ఉంటుందా, ఇంకేమైనా ఇంకా 2-3 తెప్పిస్తా? స్పీడ్ బోటు తెప్పిద్దామని ప్లాన్ ఉన్నది, స్పీడ్ బోట్ తెప్పించుకుంటాం. అంటే ఇప్పుడు ఈ బోట్లో ఎంతమంది పడతారన్న? 20 మంది పడతారు సార్. 20 మంది పడతారా? 20 మంది పడతారు. 20 సీట్లు ఇవి, కెపాసిటీ 20 మంది. ఒక్కరికి ఛార్జ్ ఎంత తీసుకుంటారన్న? 50 రూపీస్ సార్. 50 రూపీస్ పడుతుందా? 50 రూపీస్, చిల్లరకు 30 రూపాయలు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత దూరం తిప్పుతారు? యాక్చువల్లీ ఒక 15 మినిట్స్ అవుతుంది. బ్రిడ్జ్ అవతలకి వెళ్తుంది సార్. బ్రిడ్జ్ అవతలకి అట్లా లోపలికి వెళ్తుంది, అటు దాటేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ అట్లా పడి అది ఆ ఒడ్డుకొన్న అట్లా పడి ఇట్లా వస్తుంది, ఆ ఒడ్డుకొన్న తిరిగి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సమ్మక్కల సీజన్ తరపున కోసమే ఉంచిందా, లేకుంటే మామూలు టైంలో కూడా ఉంచుతారా? మామూలు టైంలో వస్తుంది, ఉంటుంది. మామూలు టైంలో కూడా ఉంచుతుందా? ఎప్పటికి ఉంటుంది. మరి ఇప్పుడు సమ్మక్కలు వస్తుంది కదా, మరి పబ్లిక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందా? యాక్చువల్లీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక పబ్లిక్ ఇప్పటి కొంచెం కొంచెం ఇంకా ఇక వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే పబ్లిక్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే మరి ఇప్పుడు సమ్మక్కలది వస్తుంది కాబట్టి ఇప్పుడు మామూలు టైంలో 50 రూపాయలు తీసుకుంటాను ఒక్కరికి. మరి అప్పుడు ఇంకన్నా డబ్బులు పెంచేది ఏమైనా ఉంటుందా, లేకుంటే? పెంచుడు అనేది ఏముండదు, టికెట్ అదే. టికెట్ 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఈ గవర్నమెంటే తెలంగాణ టూరిజం టికెట్కి అదే రేట్ ఉంటుంది. తగ్గుడు పెంచుడు అనేది ఏముండదు. ఓకే భయ్యా. ఈ వీడియో అయితే పూర్తిగా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.